వెల్కమ్ టు అవర్ ఛానల్. పూజాలాల్ అనేటువంటి మహాకవి బాల నాటకాలు అనేది రాశాడు. చిన్నపిల్లల కోసం హాస్య నాటకాలు రాశాడు. వాటిల్లో ఒకటి మూర్ఖరాజకం. మూర్ఖుడైనటువంటి వాడు రాజైన ప్రతి ఒక్కడు మూర్ఖుడవుతాడా అనేటువంటి దాని గురించి పూజాలాల్ అనేటువంటి అతను వివరించాడు. తన బాలనాటకాలు అనేటువంటి దాంట్లో నుండి తీసుకోబడినటువంటిదే మూర్ఖరాజకం, మూర్ఖుడైనటువంటి రాజు అనేటువంటిది. దీంట్లో విషయం ఏంటంటే చిన్న హాస్య నాటకం రాశాడు చిన్నపిల్లల కోసం. భోజ మహారాజు రాజయ్యాడు. మహారాణి కోసం ఆయన పెద్ద ఇంద్రభవనం లాంటి దాన్ని కట్టించాడు. అందులో ఆమె ఉంటూ ఉంటుందన్నమాట. ఈ భోజ మహారాజు ఎప్పుడూ కూడా ఈ రాజ్యాంగాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలా పరిపాలించాలి, నా రాజ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చింది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెకు కూడా ఒక రాజమందిరాన్ని కట్టించాడు. ఆ మందిరంలో ఉంటూ ఉంటుంది. పాపం ఆమె ఒకసారి ఒంటరిగా ఉండి కూడా సుగుపుట్టి అక్కడ ఉండేటువంటి సేవకురాలతో చెప్పింది, నా స్నేహితురాళ్ళు ఇద్దరున్నారు, మాలతి, మాధవి వాళ్ళ పేర్లు. కాబట్టి నేను ఒంటరిగా ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన ఎప్పుడో రాజరిక పనులలో ఆయన ఉంటున్నాడు. కాబట్టి మాలతి, మాధవి అనేటువంటి వాళ్ళని తీసుకురా అని పంపించింది సేవకురాల్ని. ఇంకా అమ్మాయి పోయి వాళ్ళతో చెప్పింది, మిమ్మల్ని మహారాణి రమ్మంటున్నారు అంది. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా, మాలతి, మాధవి, ఈ మహారాణి ఎందుకో గుర్తొచ్చారు. సరే, ఈ మాలతి అనేటువంటి ఆమె వచ్చింది. రావడం పకపక నవ్వుకుంటూ వచ్చిందట. ఏమని చూసి మహారాణి కదా కోపం వచ్చింది. అంటే నేను అంత అందవికారంగా ఉన్నానా? నీకంటే కూడా నేను అందంగా లేనా? నీవు నాకంటే అందంగా ఉన్నావా? ఎందుకని నీకు నవ్వు వచ్చింది నన్ను చూసి అనంది. అప్పుడు ఆమె విచిత్రమైన సమాధానం చెప్పింది, అమ్మ మహాతల్లి, నన్ను క్షమించు. నిన్ను చూసి నేను నవ్వలేదు. నీవు మహారాణివి, అతిలోక సౌందర్యవతివి. అందుకే భోజ మహారాజు నిన్ను వివాహం చేసుకున్నాడు. పైగా మహారాణివి, అతిలోక సౌందర్యవతి, విద్యావతి, బాగా ధనం ఉన్నటువంటి వారికి విద్య ఉన్నటువంటి దానివి, శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి దానివి. ఎందుకు నవ్వావు అని అడిగావు కదా, కారణం చెప్తున్నాను విను. నా భర్త యొక్క పరిస్థితి నాకు గుర్తొచ్చి నవ్వుకున్నానండి. చూడండి ఏం చెప్పిందో. ఏంటమ్మా నీ భర్త పరిస్థితి అంది. అప్పుడు చెప్పింది, మా పుట్టింటి వాళ్ళు ఇంటికి రమ్మనమని కబురు చేశారు. ఇంటికి వెళ్ళాం. ఏది దసరా, సంక్రాంతి పండగలప్పుడు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి నా భర్త ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడు? శీఘ్రం ఆగచ్చ, నిన్ను చూడండి నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి వెంటనే రా, నీవు రాకపోతే నేను వచ్చి తీసుకురావాల్సి వస్తుంది అని లెటర్ రాశాడు. పాపం ఈమె ఆ లెటర్ని తీసుకుపోయి వాళ్ళ అమ్మకు చూపించింది. ఆమెకు అర్థం కాలే. చివరికి వాళ్ళ నాన్నకు చూపించింది. ఆయనకు అర్థం కాలే. ఊర్లో ఉండేటువంటి పండితులకు అందరికీ చూపించింది ఆ లెటర్. ఆ అక్షరాల పొందిక అనేటువంటిది ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు. చివరికి ఆమెకు అర్థం కాలే. ఇంకా దాన్ని ఆ లెటర్లో ఏముందో తెలియదు కదా, దాన్ని మడిచేసేసి జాగ్రత్తగా పరిసలో పెట్టుకొని అత్తగారింటికంటే భర్త దగ్గరికి పోయిన తర్వాత ఆయనకు చూపించిందనమాట. స్వామి, నువ్వు రాసినటువంటి లెటరు మా ఊర్లో మహాపండితులు ఎవ్వరికీ కూడా అర్థం కాలే, నీవే చదువు చెప్పి అని. అప్పుడు ఆయన చదివి చెప్పాడు. ఏంటి సారాంశం? ఇదే అనమాట, నిన్ను చూడండి నేను ఉండలేకపోతున్నాను, చాలా కాలం అయింది, కాబట్టి వెంటనే రా, నువ్వు రాకపోతే నేనే వచ్చి తీసుకురావాల్సి వస్తుంది అని. అంటే ఆయన రాసినటువంటి లెటరు, ఆయన రైటింగు ఆయనకు తప్ప ఎవ్వరికి అర్థం కావట్లేదు. అందుకని నాకు నవ్వు వచ్చింది అని అనమాట. ఓహో, అందుకని పాప ఏమో కూడా ఒక నవ్వుకుంది. నీ భర్త రాసినటువంటిది ఆయనకే అర్థమయ్యేది, ఇంకెవ్వరికి అర్థం కాదు అని. ఇంకా తర్వాత రెండో ఆమె మాధవి ఏమొచ్చింది. ఈమె అదే పరిస్థితి. మహారాణి నుంచి పగపగా నవ్వింది. నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగింది. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది? అమ్మా, నా భర్త కూడా నాకు ఒక లెటర్ రాశాడు. ఆయన రాసినటువంటి దాన్ని అందరికీ చూపించా, అమ్మ నాన్న ఊర్లో ఉండేటువంటిది అందరికీ, కానీ ఎవ్వరికి కూడా అర్థం కాలే.
ఆ లెటర్ అనేటర్ అక్షరాలు ఎవరికి కూడా అర్థం కాలే. చివరికి రాసినటువంటి వాడు భర్తకు పోయి చూపించారు. ఆయన చూసి నాకే అర్థం కావట్లేదు అన్నమాట. అంటే ఆయన రైటింగ్ కనీసం ఆయనకైనా అర్థమైంది, ఈయన రాసినటువంటిది ఈయనకే అర్థం కావాలి, రాయటమే కానీ నాకే అర్థం కాదు చదవటం అని చెప్పాడట. అప్పుడు ఈమంది నా భర్త కంటే నీ భర్తే కొంచెం మేలు కదా, కనీసం వాడు రాసింది వాడలో చదువుతున్నాడు, నా భర్త రాసినవి వీడి చదవలేకపోతున్నాడు, అందుకని మాకు నవ్వు వచ్చి నవ్వుకున్నామమ్మా అంది. ఈలోపు ఏం జరిగింది, భోజ మహారాజు ఉండి ఉండి మహారాణిని సందర్శించడానికి వచ్చాడనమాట. ఆ వచ్చినటువంటి వాడు రావటం రాజమందిరం ఉన్నటువంటి వాడిని అడగకుండా తలుపు నెట్టుకొని లోపలికి వచ్చాడు. వచ్చేసరికి ఈమెకి కోపం వచ్చింది. అంటే ఆడవాళ్ళు ముగ్గురు కూడా చాలా జోకులు వేసుకుంటూ ఆనందంగా ఉండరు. ఆ సమయంలో వచ్చాడు భోజ మహారాజు. అప్పుడు ఏమంది, మూర్ఖరాజా రా లోపలికి అంది. చూడండి, మహారాణి మహారాజు ఉందన్నమాట. భోజ మహారాజు భార్య మూర్ఖరాజా లోపలికి రా అంది. అనేసరికి ఈయన ఆలోచించాడు, కోపం వచ్చింది, ఆలోచించాడు. నేనంటే నా భార్యకి చాలా ఇష్టం, ఆమెకు నేనంటే ఇష్టం, నాకు ఆమెంటే కూడా ఇష్టం. మరి ఎప్పుడు కూడా అవమానించినటువంటిది ఈరోజు మూర్ఖరాజా లోపలికి రా అని ఎందుకంది అని పాపం ఇంకా అటున్నట్టే వెళ్ళిపోయాడు తన రాజమందిరానికి. రాత్రి పొగళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అంతే, నిద్రాహారాలు లేవు, ఇంక ఇదే ఆలోచన. ఎప్పుడూ కూడా అవమానపరచినటువంటి భార్య ఎందుకని అవమానపరిచింది, మూర్ఖరాజా అని, పైగా మూర్ఖుడా అని. ఇంకా ఒకటే ఆలోచన వచ్చింది ఆయనకు, ఈ సమస్యని నా సభలో పెట్టాలి. ఎంతో మహాకవులు ఉన్నారు భోజ మహారాజు దగ్గర, కాబట్టి దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖాళీలోనే కాళీమాతను చూసి ఆమెను ప్రసన్నం చేసుకొని విద్యను సాధించినటువంటి సరస్వతీ పుత్రుడు కాళిదాస మహాకవి, ఆయన ఆస్థానంలో ఉండే నవరత్నాలలో ఒకడు. కాబట్టి అటువంటి పండితుల్ని అడిగి తెలుసుకోవాలి అసలు ఈమె ఎందుకంది మూర్ఖరాజు అని ఆలోచించాలి. అంతే. తెల్లవారిన తర్వాత సభ ముందు ఆ ద్వారపాలకుడు ఉంటాడు కదా, వాడు తలగుడ్డ చుట్టుకొని ఆ పంచె కట్టుకొని వాడికి చెప్పాడు, ఒరే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, నీ వేషం నేనేసుకుంటా అన్నమాట. కాబట్టి నీ వేషాన్ని నేనేసుకొని అక్కడ నిలబడతాను, వెళ్ళిపోమన్నాడు. వాడనుకున్నాడు వీడికి ఏమైనా కానీ మతి భ్రమించిందా, పిచ్చి ఏమన్నా వచ్చిందా అని. రాజాజ్ఞ గారు సరేలేమన్నాడు. ఈయన తలగుడ్డ చుట్టుకొని చినిగిపోయినటువంటి పంచా చొక్కా కట్టుకొని రాజద్వారం ముందర ప్యూన్గా నిలబడినాడు అన్నమాట. మంత్రులందరూ కూడా వస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి మూర్ఖరాజాపై కూర్చోపో అంటున్నాడు, విద్యాశాఖ మంత్రి మూర్ఖరాజాపై కూర్చోపో అంటున్నాడు. అందరినీ మూర్ఖరాజా నీ సీట్లో కూర్చో అంటున్నాడు. వీళ్ళకేం అర్థం కాలే, అసలు వీడు మూర్ఖుడయ్యిండి మనల్ని అంటున్నాడు అని ఆలోచించారు అందరూ కూడా. ఆలోచించి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆ ఉన్నటువంటి వాడిని ఎందుకు పంపించాడు, తలగూడ చుట్టుకొని చినిపోయిన చొక్కా కట్టుకొని పంచె కట్టుకొని ఈ మహారాజు అయ్యిండి ఎందుకని ఈ విధంగా వేషం వేసుకొని ఉన్నాడు, పైగా అందరినీ మూర్ఖుడా అంటున్నారు. నగరకుండా వాళ్ళ ఆ స్థానాల్లో పోయి కూర్చున్నారు. చివరిసారిగా వచ్చాడు కాళిదాస మహాకవి. ఇంకా ఆయన కూడా అదే అన్నాడు, మూర్ఖరాజా పోయి కూర్చోపో అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, 2 నిమిషాలు కాళీమాతను ధ్యానించాడనమాట. కాళీమాత వరప్రసాదుడని, కాళిదాసు సామాన్యుడు కాదు. ఖండకావ్యాలు, మహాకావ్యాలు, రూపకాలు రాసినటువంటి వాడు. రాయటం కాదు, చెప్తూ ఉంటే అలా వస్తూ ఉన్నాయి ఆసువుగా. అటువంటి వాడు చెప్పాడు, నువ్వు మూర్ఖుడువేమో కానీ మేమెవరం ఇక్కడ మూర్ఖులం కాదు అన్నాడు. అసలు మూర్ఖుడు అంటే ఎవరో తెలుసా? అప్పుడు చెప్పాడు, ఖాదన్ న గచ్చసి హసన్ న జల్పే గతం న శోచసి కృతం న మన్యే ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్ కిం కారణం భోజ భవామి మూర్ఖ. మూర్ఖుడు అంటే నీవు మూర్ఖుడు ఏమో, మేము మూర్ఖులు ఎవరు లేరు ఇక్కడ. మూర్ఖుడు అంటే ఎవరు అంటే తింటూ నడిచేటువంటి వాడు, నడుస్తూ తినేటువంటి వాడు మూర్ఖుడు. తిరుగుతూ తాగుతూ తిరిగేటువంటి వాడు మూర్ఖుడు. తర్వాత నవ్వు అయినా కానీ మాట్లాడైనా కానీ నవ్వాలి. నవ్వుతూ మాట్లాడుతుంటారు కొంతమంది, వాడి నోట్ల నుండి వచ్చే తుప్పర్లు మొత్తం ఎదుటి వాడి మీద పడతాయి అన్నమాట, రోగాలు వస్తాయి. అది ఆ జ్ఞానం కూడా లేకుండా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు, అటువంటి వాడు మూర్ఖుడు. గతం న శోచతి, జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచించేటువంటి వాడు మూర్ఖుడు.
జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, ఉపయోగం లేదు. వాడు మూర్ఖుడు. కృతం నమన్యే, చేసినటువంటి సహాయం చిన్నదైనా కానీ దాన్ని మర్చిపోయేటువంటి వాడే మూర్ఖుడు. ఇంకా చెప్పాడు, ద్వాభ్యాం తృతీయో భవతి. ఆడవాళ్ళు ఆనందంగా మాట్లాడుతూ ఉండేటువంటి సమయంలో వాళ్ళ అనుమతి లేకుండా మధ్యలో దూరేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పరమ మూర్ఖుడు. నువ్వేమైనా వీళ్ళల్లో నీ లిస్టులో నీ పేరు ఉందేమో చూసుకో, మేము మాత్రం ఆ పనులు చేయలే, నువ్వే మూర్ఖుడు ఏమో అన్నాడు అనమాట. ఆశ్చర్యపోయాడు భోజ మహారాజు. కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఎలా తెలిసింది ఈయనకు? ఎక్కడో అర్ధరాత్రి పూట 12:30 రాజమందిరంలో జరిగినటువంటిది ఆయనకు, ఆయన భార్యకు, వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మరి ఈయనకి ఎలా తెలిసింది అని ఆలోచించి కాళ్ళ మీద పడి అప్పుడు చెప్పాడు, కాళిదాస మహాకవికి 1,00,000 సువర్ణ ముద్రాన్ని ప్రేషయదు, ఈయనకి 1,00,000 సువర్ణ నాణ్యాలు పంపించండి అని కాళ్ళ మీద. అటువంటి మహాకవులు జన్మించినటువంటి దేశం ఈ హిందూ దేశం అన్నమాట. ఈ హిందూ దేశంలో పుట్టడం జ్ఞానభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి ఈ దేశంలో పుట్టడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. కాళిదాసేన ఉక్తస్య శ్లోకస్య భావః ద్వయోః మధ్యే తృతీయః న భవేత్. ఇద్దరి మధ్యలో మూడో వాడిగా ఎప్పుడూ కూడా దూరకూడదు. అందుకే భార్యాభర్తల తగాద కానీ, అన్నదమ్ముల తగాద కానీ, తల్లిదండ్రుల యొక్క తగాదల మధ్యలో ఎవడూ కూడా పోకూడదు అని చెప్పేది అందుకనమాట. ద్వాభ్యాం మధ్యే తృతీయః న భవేత్. ఇద్దరి మధ్యలో మూడో వాడిగా ఉంటే వాడు పరమ మూర్ఖుడు అని చెప్పారు. కాళిదాసేన భోజేన ఉక్తస్య సమాధానం ద్వయో మధ్యే తృతీయః. ఇదే భోజస్య కోశాధ్యక్షం పది 1,00,000 సువర్ణ ముద్రాన్, 1,00,000 బంగారు నాణ్యాలను పంపించాడు. ఆయన యొక్క మహా మేధాశక్తి మెచ్చుకొని కాళిదాస మహారాజానం స్వమనసి ఉక్త శ్లోకస్య భావః ఉక్తవాన్ సంతోషితవాన్. తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చెప్పి భోజ మహారాజుని కాళిదాస మహాకవిని భోజ మహారాజు సన్మానించాడు. తర్వాత చెప్పాడు, ఏదో పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉండే సమయంలో నీవు అడగకుండా పోవటం అనేటువంటిది నీ తప్పు, మొదటి తప్పు. పర్మిషన్ లేకుండా పోవటం అనేటువంటిది. పోయినటువంటి వాడి ఆమెమో అన్నదనుకో, దానికి బాధపడుతూ రాత్రింబగళ్ళు రాజ్య పరిపాలన మానుకొని ఉండడం అనేది రెండో తప్పు. మూడో తప్పు ఏంటి అంటే ఆ సేవకుడి యొక్క వేషాన్ని నువ్వేసుకొని ఉండడం మూడో తప్పు. ఇప్పటికైనా కానీ ఆ మహారాణి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అని వివరించి చెప్పాడు. అది కాళిదాసు యొక్క గొప్పతనం. ఇటువంటి మహాకవులు ఎంతమందో ఉన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక 10 రోజులే ఉంది పబ్లిక్ పరీక్షలో. ఈ 10 రోజులు కూడా కాలక్షేపం చేసినట్లయితే మీరు అన్ని రకాలుగా నష్టపోతారు. జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్.